హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి చూపించబోతున్నాను. టమాటా నిల్వ పచ్చడి కోసం 1 కిలో టమాటాని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఎటువంటి నీరు లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఎటువంటి నూనె వేయకుండా టమాటా ముక్కలను వేసి ఆ వెంటనే 100 గ్రాముల చింతపండు వేసి మధ్య మధ్యలో కలుపుతూ మూట పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన మిశ్రమంలోకి 50 గ్రాముల వరకు రాళ్ళ ఉప్పు, అలాగే 50 గ్రాముల వరకు పచ్చళ్ళ కారంను వేసానండి. అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు వేయించుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసానండి. అలాగే 50 గ్రాముల వరకు వెల్లుల్లి రబ్బలను వేసానండి. ఈ మిశ్రమాన్ని స్పూన్తో బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసి 2 ట్రిప్పుల కింద పట్టుకున్నానండి. లాస్ట్లో పసుపు వేయడం మర్చిపోయానండి, అందుకు 2 ట్రిప్పులో వేసానండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 200 గ్రాముల నూనెను వేసి ఇప్పుడు పోపు కోసం ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఈ పోపు దినుసులన్నిటినీ నూనె వేడెక్కాక ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా ఎర్రగా వేపుకున్నానండి. ఈ పచ్చడి వచ్చేసి బయట అయితే 3 నెలల వరకు, ఫ్రిడ్జ్లో అయితే ఆ పచ్చడి జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాగా ఉపయోగపడుతుందండి. సిమ్లో పెట్టి వేపుతున్నా కాబట్టి ఈ పోపు దినుసులన్నిటినీ వేగడానికి చాలా ఎక్కువ సమయమే పట్టిందండి. ఎందుకంటే ఇలా సిమ్లో పెట్టి చేయకపోతే ఇవన్నీ మాడిపోతాయండి. అలా మాడబెట్టకుండా సిమ్లో పెట్టి నిదానంగా చేశానండి. ఇప్పుడు ఈ పోపు దినుసుల్లోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసి సిమ్లోనే పెట్టి 5 నిమిషాల వరకు బాగా కలియబెట్టుకోవాలండి. ఇలా కలియబెట్టుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుందండి. పచ్చిదనం కూడా లేకుండా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్